స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేసి ఆ రోజు ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత ఆయన హయాంలో గాని తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు రాజశేఖర్ గారు కానీ కిరణ్ కుమార్ రెడ్డి కానీ ఇదేదో రాజశేఖర్ గారు చేశారు ఈ బకాయిలు నిమ్మని చెప్పారు. అంతెందుకు, నువ్వు 14లో ముఖ్యమంత్రి అవుతుడికి బకాయిలు ఉంటే బకాయిలు తీర్చావు కదా, తీర్చోవాలేదు చెప్పు. ఏదో 1-2 వాయిదాలు మిగిలిపోయి ఉంటే ఆ తర్వాత వచ్చిన బకాయిలు ఉంటే మీరు తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పటి జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చిన తర్వాత ఆయన కూడా దాన్ని ఇచ్చారు కదా బకాయిల్ని. అది కంటిన్యూ ప్రాసెస్ కదా. ఆ తర్వాత పూర్తి మళ్ళీ నువ్వు వచ్చే అధికారంలోకి ఎన్నికల సమయంలో 1-2 వాయిదాలు బకాయిలు అనేది వాస్తవం. మీరే పిటిషన్ పెట్టి బకాయిలు ఇవ్వద్దని చెప్పారు. మరి ఆ బకాయిలు తెలియవలసిన బాధ్యత నీకు ఉంది కదా. వాటితో పాటు వాటికి ఎంత అయింది? సుమారు 10,000 కోట్లకి అయింది. 1000 కోట్లు 10,000 కోట్లకి వాళ్ళ బకాయిలు ఉన్నాయి. మరి విద్యార్థులు ఎలా చదువుకుంటారు? మరి విద్యార్థుల భవిష్యత్తు ఏంటి? ఏ రకంగా వాళ్ళు వచ్చి సర్టిఫికేట్ లేకపోతే ఉద్యోగాల కోసం వాళ్ళు దరఖాస్తు చేసుకుంటారు.